ఇస్లామీయ చరిత్రలోని 60వ హిజ్రీలో మొహర్రం నెల 10వ తేదీ ఆషురా రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు మరియు హజరత్ ఫాతిమా హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క సుపుత్రుడు అయినటువంటి హజరత్ ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క షహాదత్ వీర మరణం అనేది ఇస్లామీయ చరిత్రలోనే అత్యంత బాధాకరమైనటువంటి హృదయ విదారకరమైనటువంటి దృశ్యం సోదరులారా. కర్బలా మైదానంలోని ధర్మయుద్ధంలో హజరత్ హుసేన్ రదియల్లాహు అన్హు వారిని అల్ప సంఖ్యలో ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన అనుచరులను శత్రువులు అత్యంత కిరాతకంగా కుట్రపూరితంగా చంపి వారి మొండాలను వేరు చేసి వారి తలలను బల్లేలకు కత్తులకు గుచ్చి పైశాచిక కరాల నృత్యం చేస్తూ ఊరేగింపుగా వారి నాయకుడైనటువంటి ఉబేదుల్లా బిన్ జియాద్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. దీనినే సింబాలిక్ గా ఈరోజు పీర్ల పండుగగా జరుపుకుంటున్నారు. ఆనాడు శత్రువులు హుసేన్ రదియల్లాహు వారి యొక్క మొండాను వేరు చేసి పైశాచికత్వ ఆనందాన్ని పొందినటువంటి ఏదైతే విధానం ఉందో దానికి సింబాలిక్ గా చేసినటువంటి ఈ పీర్ల పండుగ ఇది పవిత్రం ఎలా అవుతుంది ఒక్కసారి మీరే ఆలోచించండి సోదరులారా. హేతుబద్ధమైన ఆలోచన విధానాన్నే ఇస్లాం మనకు నేర్పిస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఆ మహనీయుని పట్ల చేసేటటువంటి ఈ పీర్ల పండుగ మొహరం పేరుతో ఏదైతే చేస్తున్నారో దీనికి ఇస్లాం ఏదైనా అనుమతిస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పీర్ల పండుగకు ఇస్లాంకు ఎలాంటి సంబంధము లేదు. ప్రతి సంవత్సరం మొహర్రం నెల ప్రారంభం కాగానే హుసేన్ రదియల్లాహు వారి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని ఈ పీర్ల పండుగ పేరుతో ఒక కర్రను తీసుకొని దానికి ఇత్తడి పంజా పెట్టేసి దానికి ఒక వస్త్రాన్ని తొడిగి ఆ తర్వాత ఆషిర్ ఖానాలలో పీర్ల కొట్టాలలో వాటిని పెట్టేసి ఆ తర్వాత ఆ ఆషిర్ ఖానాల ముందు అగ్ని గుండాలను రాజేసి ఆ నిప్పు రవ్వల మీద ఆ యొక్క పీర్లను వేసుకొని తిరగడము, ఆ తర్వాత డప్పులు వాయించడము, ఆ తర్వాత దట్టమైనటువంటి ఊదు వేయడము, ఈ విధంగా ఈ పీర్లను 9 రోజుల పాటు ఆషిర్ ఖానాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఊర్లోకి ఈ పీర్లను తీసుకొచ్చేసి వారేంటంటే ఊరేగింపుగా తీసుకొచ్చినప్పుడు వారికి పూనకాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వారి యొక్క ఈ ఓవర్ యాక్షన్ చూసేసి చాలా మంది వాళ్ళ కాళ్ళపై పడిపోతారు, వారి కాళ్ళు కడుగుతూ ఉంటారు, వారిని ఏదైనా అడుగుతుంటారు. ఈ విధంగా ఇవన్నీ కూడా ధర్మంలో లేనటువంటి పనులు. ఇదే పనిలో వారు ఏం చేశారు అంటే బెల్లం నీళ్లను కలిపేసి ఆ నీళ్లను పీరులకు అర్పించి ఆ తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ బెల్లం నీళ్లను పంచడం జరుగుతుంది. ఇవన్నీ పనులు కూడా ఇస్లాం అనుమతించని షిర్క్ పనులుగా ఖురాన్ వీటిని చాలా స్పష్టంగా తేల్చేసింది. ఖురాన్లోని సూరా అల్ అరాఫ్ నంబర్ 7 ఆయత 194లో నిశ్చయంగా మీరు అల్లాను కాదని ఎవరినైతే పిలుస్తున్నారో వారు కూడా మీలాంటి దాసులే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనలాంటి ఒక మనిషి ఆ యొక్క అలంని ఆ పీరుని ఎత్తేసుకొని మన ముందుకు వచ్చేసి ఏదో పూనకాలు వాలాయి అన్నట్టుగా ఆ వ్యక్తి తమాషా చేస్తుంటాడు. వారంతా కూడా అతని కాళ్ళపై పడిపోవడం, కాళ్ళు కడగడం, అదేవిధంగా ఆయనకేదో దైవశక్తులు వచ్చేసాయని భావించడం, ఇవన్నీ కూడా ఒక మూఢనమ్మకాలు. ఇస్లాం ధర్మం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలకు మీకు అనుమతి ఇవ్వదు. పైగా వారు ఇలా పాటలు పాడుతుంటారు, హాసన్న హోసన్న అన్నదమ్ములు ఏమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలిక్ అనేసి కనీసం వీరికి పేర్లు కూడా పలకడం తెలియదు. ఇమాం హసన్ ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని హసన్న హోసన్ అని ఈ విధంగా అవహేళన చేస్తూ పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పనులు సోదరులారా. ఈ విధంగా ఈ పీర్లను 9 రోజుల పాటు ఆషిర్ ఖానాలలో పీర్ల కొట్టాలలో పెట్టేసి చివరికి 9 రోజుల తర్వాత వీటిని బావిలో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత అల్విదా అంటూ ఏడవడం జరుగుతుంది. ఎక్కడైనా ఖురాన్లో ఉందా, హదీసులో ఉందా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో ఉందా, సహబాలలో ఉందా, తాబయిన్లో ఉందా, తాబయిన్లో ఉందంటే ఎవరు కూడా ఇలాంటి ఆచరణ చేయలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ రోజుల్లో కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ముస్లింలు ఈ పనులు చేస్తున్నారంటే నిజంగా ఇది కడు శోచనీయమైనటువంటి విషయం సోదరులారా. మొహర్రం నెలలో ప్రతి సంవత్సరం కూడా మనల్ని చూస్తున్నటువంటి ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారు ఏమనుకుంటున్నారంటే ఈ పీర్ల పండుగ కూడా ముస్లింల పండుగ ఏమో అని వారు భావిస్తున్నారు. ఎందుకంటే వారు మిమ్మల్ని చూస్తున్నారు కదా. కాబట్టి ఇది ముస్లింల పండుగ అని చెప్పే బదులు కొంతమంది ధర్మ జ్ఞానం లేనటువంటి నామమాత్రపు ముస్లింలు జరుపుకునేటటువంటి పీర్ల పండుగ అని చెప్పొచ్చు. కానీ ఖురాన్ హదీస్లో మాత్రం దీన్ని పండుగగా ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పకూడదు. ఈ మొహర్రం నెలలో సెలవులు కూడా వస్తాయి. చాలా మంది ఏమంటారంటే మొహర్రం పండుగకు సందర్భంగా సెలవులు ఇచ్చారండి, ఇది ముస్లింల పండుగ, మేము వెళ్తున్నాము అని చాలా మంది అంటూ ఉంటారు. ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి రెండు పండుగలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావుద్ హదీస్ నంబర్
1134 హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు